హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నమాల్ ఇన్ వన్కి స్వాగతం అండి. హిందీ వ్యాకరణంలో భాగంగా మనము వర్ణమాల గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ వర్ణమాలను రెండు రకాలుగా విభజిస్తాం. ఒకటి స్వరని, రెండు వ్యంజనని కదా. ఈ స్వరలో కూడా మళ్ళీ భాగాలు ఉంటాయి, వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఒకటి ఉచ్చారణ కాల్ కే ఆధార్ పర్, రెండు उत्पत्ति के आधार पर, మూడు जीभ के प्रयोग के आधार पर, నాలుగవది వచ్చేసి ఓఠ్ కి స్థితి కే ఆధార్ పర్. సో ఈ నాలుగు రకాలుగా మనము స్వర్ని విభజించాం. ఓకే, మనము ఉచ్చారణ కాల్ గురించి తెలుసుకున్నాం. ఉచ్చారణ కాల్లో ఏమున్నాయి అంటే హ్రస్వు, దీర్ఘ, ప్లుత్ స్వర్. వీటి గురించి మనము గత వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈరోజు उत्पत्ति के आधार पर स्वर అనే దాని గురించి మాట్లాడుకుందాం. सो उत्पत्ति के आधार पर स्वर कितने प्रकार के होते हैं? 2 प्रकार के होते हैं. అంటే ఉత్పత్తి ఆధారంగా స్వర్ని రెండు రకాలుగా విభజిస్తాం. ఒకటి మూల స్వరని, రెండు సంధి స్వరని. సరే, ఈ మూల స్వర ఏంటి అంటే మనము ఉచ్చారణ కాల్లో తెలుసుకున్నాం కదా, హ్రస్వ స్వరు. ఆ హ్రస్వ స్వరే ఈ మూల స్వర. మూల స్వర అంటే ఏదో కాదండి, ఆ, ఈ, ఉ, రి అని ఉన్నాయి కదా, ఇవే మూల స్వర్. అంటే భాష పుట్టినప్పుడు ఏవైతే అచ్చులు ఉన్నాయో వాటిని మూల స్వర అని అంటాం. వాటితోని మిగతా అచ్చులను, మిగతా సౌండ్స్ని క్రియేట్ చేశారు మన భాషావేత్తలు. ఓకే, మూల స్వరు ఏమేమి ఉన్నాయో చూసాం కదా, అ, ఈ, ఉ, రి. ఓకే, సరే, ఈ దీర్ఘ స్వర్ అంటే సంధి స్వర్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇవి ఆ, ఈ, ఊ, ఏ, ఐ, ఓ, ఔ. ఇవి సంధి స్వర్ అంటాం. దీన్ని దీర్ఘస్వర్ అని అంటాం, దీన్ని గురుస్వర్ అని కూడా అంటాం. ఈ గురు, లఘు గురించి గుర్తుపెట్టుకోండి, మనకు ఛందస్సులో ఇవి పనికొస్తాయి. ఓకే, ఈ సంధి స్వర్ ఎలా ఏర్పడ్డాయో చూద్దాం. ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ. అలాగే ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ. అట్లాగే ఉ ప్లస్ ఉ ఈజ్ ఈక్వల్ టు ఊ. అంటే రెండు హ్రస్వ స్వరాలు కలిసి ఒక దీర్ఘస్వర్ ఏర్పడింది. అది కూడా సేమ్ స్వరాలు అంటే సేమ్ అచ్చులు. ఆ, ఆ రెండు హ్రస్వులే. అందుకని మనము ఉచ్చారణ కాల్కే ఆధార్ పర్ స్వర్ గురించి చెప్పుకున్నప్పుడు ఒక హ్రస్వు పలకడానికి మనకు ఎంత టైం పడుతుందో దానికి రెండింతల టైం పడుతుంది దీర్ఘ పలకడానికి అని తెలుసుకున్నాం కదా. అంటే ఏంటి, రెండు హ్రస్వులు ఉన్నాయి కదా ఇక్కడ, అది అన్నమాట. ఓకే, ఇక్కడ ఆ, ఆ రెండు హ్రస్వులు ఉన్నాయి. ఈ రెండు హ్రస్వులను పలకడానికి టైం పడుతుంది కదా, అదే దీర్ఘ. ఓకే, ఈ ఆ కానీ, ఈ కానీ, ఊ కానీ ఇవన్నీ కూడా మూల స్వరతో ఏర్పడినటువంటి దీర్ఘస్వర్. అందుకని వీటిని మూల దీర్ఘస్వర్ అని అంటాం. ఓకే, అయితే సేమ్ అచ్చులతో ఏర్పడినటువంటి దీర్ఘస్వర్ కాబట్టి వీటిని సజాతీయ దీర్ఘస్వర్ అని కూడా అంటాం. సరే, ఇప్పుడు మిగిలినవేవి ఏ, ఐ, ఓ, ఔ. మరి ఇవి ఎట్లా ఏర్పడ్డాయో చూద్దాం. ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ, ఆ ప్లస్ ఉ ఈజ్ ఈక్వల్ టు ఓ, ఆ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఔ. ఇట్లా భిన్న అచ్చుల కలయికతో ఈ ఏ, ఐ, ఓ, ఔ అనేవి ఏర్పడ్డాయి కాబట్టి వీటిని సంయుక్త దీర్ఘస్వర్ అని అంటాం, లేదా విజాతీయ దీర్ఘస్వర్ అని కూడా అంటాం. वर्ण कितने प्रकार के होते हैं या कितने भागों में विभाजन कर सकते हैं? स्वर क्या होते हैं, व्यंजन क्या होते हैं, वर्ण क्या होते हैं, ध्वनि किसे कहते हैं, वर्ण किसे कहते हैं, स्वर कितने प्रकार के होते हैं, और हिंदी वर्णमाला में स्वर कितने हैं,
और हिंदी वर्णमाला में कुल कितने स्वर होते हैं? उच्चारण काल के आधार पर स्वर कितने प्रकार के होते हैं? उत्पत्ति के आधार पर स्वर कितने प्रकार के होते हैं? ह्रस्व स्वर क्या होते हैं? दीर्घ स्वर क्या होते हैं? और मूल स्वर किसे कहते हैं? संधि स्वर किसे कहते हैं? विजातीय स्वर क्या है? सजातीय स्वर क्या है? అయోగ్వాహ కిసే कहते हैं? ఇలా అనేక రకమైనటువంటి ప్రశ్నలు డిఎస్సి వాళ్ళకి కానివ్వండి, టెట్ వాళ్ళకి కానివ్వండి, ఈ వర్ణమాలలో వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కానివ్వండి, లేదా టెట్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కానివ్వండి ఉంటే వాళ్లకు ఈ వీడియోస్ తప్పక షేర్ చేయండి. వాళ్లకు చాలా చాలా ఉపయోగపడతాయి. ఓకే, సో ఇదండి ఉత్పత్తికి ఆధార్ పర్ స్వర్ అనేది. తర్వాత జీభ్కి ఆధార్ పర్ స్వర్, అలాగే ఓఠ్కి స్థితికి ఆధార్ పర్ స్వర్ అనే ఈ రెండు అంశాల గురించి మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే వెంటనే ఒక లైక్ ఇచ్చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు ఇదివరకే మా ఛానల్ని చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.